శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అన్ని రంగాల వారికి లాభమే కనిపిస్తోంది. ఉద్యోగ రంగం వాళ్ళకు బాగుంటుంది, వ్యాపార రంగం వాళ్ళకు బాగుంటుంది, విద్యారంగం వాళ్ళకు బాగుంటుంది. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా రాణించగలుగుతారు. విశేషమైన ధనలాభం కలుగుతుంది, ఆరోగ్య లాభం ఉంటుంది. అనారోగ్యాలు తొలగిపోయి చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. బహిర్గత అంతర్గత శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. భూ సంబంధ వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. భూములు కొనటం, అమ్మటం ఇలాంటి వాటి వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. శారీరక సౌఖ్యం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు కారణమవుతాయి. అలాగే సంఘంలో కూడా మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులకు కూడా మీ సహాయ సహకారాలు ఆగస్టు నెలలో బాగా అందించి వాళ్ళ అభివృద్ధికి కూడా మీరు కారణం అవుతారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా విజయమే ఉంటుంది, అపజయం ఉండదు. అన్ని రంగాల వారికి అనుకూలమైన కాలం. మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరికైనా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆగస్టు నెలలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం కూడా చేస్తారు. మొత్తం మీద పరిశీలిస్తే మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 3, 6, 13, 15, 19, 23, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 8, 10, 17, 21, 26, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మిథున రాశి వాళ్ళు ఈ నెల మొత్తం కూడా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేయండి. ప్రతిరోజు కూడా స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చేసుకోండి. దీనివల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వారఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.